ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జాతకాని దత్తమల్లా ఉన్నారే. ఏంటి మేడం, అనుకున్నది జరగలేదని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నా? వదిన గారు, వచ్చిన అతిథులకి తినడానికి ఏమన్నా పెట్టారా? టిఫిన్ పెడతామని అన్నాం, కానీ భయంతో వద్దన్నారు. భయమా? ఎందుకు? భయపడటం ఎందుకు? అది మేము అడిగినా చెప్పడం లేదు. వడ్డీ వసూలు చేయడానికి వచ్చినప్పుడు పలహారం తినకూడదని రూల్ ఏమైనా ఉందా? మేమది కూడా అడిగాం. ఓ, వాళ్ళసలు నోరు విప్పితేనే కదా. వీళ్ళెవరో చాలా మంచి వాళ్ళలా ఉన్నారన్నా. అప్పు వసూలు చేసేదాకా ఏమీ తినకూడదని దీక్ష చేపట్టారేమో, అంతేనా? అవునండి. ఆ, మా డబ్బులు మాకిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఆ, ఆ. మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాం. రావతి, డబ్బు తీసుకురా. తప్పుగా అనుకోకండి, మా తమ్ముడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు అనగానే మాకేం చేయాలో తెలియక మీకు డబ్బు ఇవ్వకుండానే అక్కడి నుంచి వచ్చేసాం. పర్లేదండి. ఇదిగోండి, ఎంతున్నాయి? మీరే చూడండి. ఏమండి, ఇలా రండి. మా తమ్ముడు మీకు ఎంత ఇవ్వాలండి? అసలిస్తే చాలండి. త్వరగా ఇస్తే మేము వెళ్ళిపోతాం. అప్పుడే వెళ్తారా? డబ్బు తీసుకొని కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. ధర్మేశనా, వాళ్ళకివ్వాల్సిన డబ్బు వాళ్ళకిచ్చేసాయి. రే సవేషు, వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంది నువ్వేగా, ఇదిగో నీ చేత్తోనివ్వరా? నో బ్రదర్, ఐ నో గివ్, యూ ఓన్లీ గివ్. ఇప్పుడు మాత్రం నేనివ్వాలి, డబ్బు తీసుకునేటప్పుడు మాత్రం అన్నయ్యకి చెప్పాలనిపించదు కదూ? నీ సంగతి తర్వాత చెప్తాను. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ అండి. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మీరిస్తే తేడా ఎందుకుంటుంది? సరే, మేము వెళ్ళొస్తామండి. అలాగే అండి. ఒక నిమిషం. ఆ? ఈ సంపంగి మొహం బాగా గుర్తుంచుకోండి. తనెప్పుడన్నా డబ్బులు కావాలని అడిగితే ఇవ్వకండి. సురేష్ బావా, మర్యాదగా మాట్లాడు. ఏంటి వేలు చూపిస్తూ మాట్లాడుతున్నావు? నీ వల్లే వీళ్ళింటికొచ్చారు. ఎక్కువ మాట్లాడావో ఒకటే వేటో నరికి పారేస్తా. రాయ్, నోరు మూసుకో. మీరు వెళ్ళండి. ఇక మీదట మేము ఎలాంటి తప్పు చేయం. మమ్మల్ని క్షమించండి, మేము వెళ్తాం. పదరా. ధర్మేశన్నా, వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇచ్చేశాం కదా, అయినా ఎందుకు భయపడి పారిపోతున్నారు? అది నరేష్ అన్న నరికేస్తాను అన్నాడు కదా, అందుకే భయంతో పారిపోయారు. ఓ, నరేష్ బాబా ఊరికి చెప్పాడంతే, కాని మేము నిజంగానే కత్తులతో భయపెట్టాం. ఏంటి, కత్తులతో భయపెట్టారా? ఎందుకు? అది
నేను సాన పెడితే షార్ప్ అవ్వని కత్తంటూ లేదు. పూల వ్యాపారంలో ఒకడు మా బావగారిని మోసం చేసి ఎక్కువ వడ్డీ ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. వాడి చెయ్యి నరకాలని కత్తులు సాన పెడుతున్నాం. అదేంటి, మోసం చేస్తే ప్రాణాలు తీసేస్తారా? అలా జరిగింది. అదా విషయం. పిల్లివారి ఇంటి కోడళ్ళు అద్దరగొట్టారు. ఈ ఆనందంలో డాన్స్ చేద్దామా? ఏంటి గాలోడా? ఏంట్రా? ఏంటి సంగతులు? నాగలక్ష్మి గారికి చెప్పినట్టుగా నిజంగానే నరేష్కి రాసిచ్చిన పొలాన్ని నీ పేరున రాయించుకుంటావా? ఖచ్చితంగా రాయించుకుంటా. అదెలా? మీ మావయ్య అడిగితేనే నరేష్ ఒప్పుకోలేదు, అలాంటిది నువ్వు అడిగితే పొలం కాగితాలు ఇస్తాడంటావా? వాడివ్వడని నాకు తెలుసురా, కానీ ఇచ్చేలా చేయాలి. అదెలా? అదిగో నా శ్రీమతి, దాని చేతే తెప్పిస్తా. సాధ్యమా అని స్వప్న చేత తెప్పించి నరేష్ ని రిజిస్టర్ ఆఫీస్ కి రప్పించి ఆ పొలం నా పేరు మీద రాయించుకుంటా. నీ భార్య చెబితే నరేష్ సంతకం చేస్తాడా? అక్కడే ఒక సెంటిమెంటల్ డ్రామా ఆడతా. నువ్వు చెప్పేదేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను స్వప్నతో ఆడబోయే నాటకాన్ని చూస్తూ ఉండు, అప్పుడు అర్థమవుతుంది. వస్తుంది గాలోడా. వస్తుంది. ఏమండి, మీ పేరు మీద అర్చన చేయించా, కుంకుమ పెట్టుకోండి. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? నాకు అదృష్టం లేదు స్వప్న. వెదవరాళ్ళైతే కుంకుమ పెట్టుకోరు, వాళ్ళకి అదృష్టం లేదు అంటారు. మీకేమైంది? మీరిప్పుడు వెదవ కూడా కాదు కదా. అబ్బా, నేననేది కుంకుమ గురించి కాదు స్వప్న. మరి అదృష్టం లేదని ఎందుకంటున్నారు? మరి ఇంకేమనాలి? నేనొక ట్రాక్టర్ కొని పొలం పని చేసుకుంటూ అత్తయ్యని మావయ్యని నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనుకున్నాను, కానీ అది జరిగేలా లేదు. నాకు అదృష్టం లేదు. ఏంటంటే మీరనేది? మావయ్య అన్నారు కానీ మల్లిక అనలేదు కదా. మల్లికాకెందుకు చెప్పడం? ఏంటి స్వప్న మతి లేకుండా మాట్లాడతావు? మీ ఇంట్లో మల్లిక కూడా వాటా ఉంది కదా. మల్లికకి చెప్పకుండా ఇంటి కాగితాలు హామీగా పెట్టి ట్రాక్టర్ కొనుక్కుంటే రేపు నా గురించి తప్పుగా అనుకోరు. అందుకే తనకి ఓ మాట ముందుగా చెప్పడం మంచిది కదా. ఇదోటుందా? ఇది అసలు నాకు తట్టనే లేదండి. ఇప్పుడు తట్టింది కదా, కాబట్టి నువ్విప్పుడే మల్లిక దగ్గరికి వెళ్ళి మాకు నరేష్కి రాసిచ్చిన పొలం కాగితాలు అక్కర్లేదని చెప్పు. అలాగే ఇంటి కాగితాలు పెట్టి మీ నాన్న నాకు ట్రాక్టర్ కొనబోతున్నారన్న విషయం కూడా చెప్పు. అంతేకాదు, ఇంటి కాగితాలు పెట్టడం గురించి నేను చాలా ఫీల్ అవుతున్నానన్న విషయం నొక్కి నొక్కి మర్చిపోకుండా మల్లికకి చెప్పాలి. సరేనా? సరేనండి, నేను చెప్పొస్తాను. సరే, నువ్వు వెళ్ళు. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదురా. రేయ్, నరేష్ స్వప్నం చెప్పినా ఒప్పుకోపోవచ్చు, మల్లిక చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు. మల్లిక నరేష్కి నచ్చ చెప్పి పొలం కాగితాలు నాకు ఇప్పిస్తుంది. అప్పుడు నరేష్ని మనతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి వాడికి తెలియకుండా ఆ పొలాన్ని నా పేరు మీద రాయించుకుంటాను. ఇది ఈ నారాయణ మంత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా.